ఒబిసిటీ కూడా. వ్యాయామం, కర్మ సామర్థ్యం, దీప్తోరగ్ని, మేధస క్షయ. సో మేధస క్షయ అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. సో వ్యాయామం చేయడం యొక్క బెనిఫిట్స్లో సో మన సంహితాల్లో మెన్షన్ చేశారనమాట. సో ఉద్వర్తనం అంటే పౌడర్ మసాజ్. సో మెడికేటెడ్ పౌడర్తో సో అభ్యంగం చేస్తాం అనమాట. సో దాని ద్వారా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో అదొక ప్రూవెన్ ప్రొసీజర్ ఇన్ పంచకర్మ. సో దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మనం అడ్వైస్ చేస్తాము. అట్లనే కర్మ సామర్థ్యం. సో ఒబెసిటీతో ఉన్న వాళ్ళు ఎక్కువగా పని చేయలేకపోతూ ఉంటారు. సో వ్యాయామం చేసిన వాళ్ళు కర్మ సామర్థ్యం అంటే కర్మ అంటే పని. సో సామర్థ్యాన్ని పెంచుతుంది. సో పని చేసేదాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీప్తోరగ్ని అంటే సో మన డైజెస్టివ్ ఫైర్ని కిండిల్ చేస్తుంది. దీప్తోరగ్ని. మేధస క్షయం అంటే సో బాడీలో ఏదైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో దాన్ని అంతా తగ్గిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల తగ్గుతుంది. సో దాంతోపాటు కొన్ని యోగాసనాస్. సో యోగాలో కూడా వెయిట్ లాస్ యోగా ఉంటుంది. సో దానికి మన దగ్గర చేయాల్సిన యోగాసనాస్ అవన్నీ మనం వాళ్ళకి ఒక్కసారి మా ఇష్టా లైఫ్ మెట్లు తొక్కితే కనుక మీరు ఇష్టంగానే మాతో పాటే సో లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండే విధంగానే మీ యొక్క మా ఎడ్యుకేషన్ కానీ మా యొక్క ప్రేమ ఆప్యాయత కానీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం. నమస్కారం.